సండే రోజు హాలిడే ఉంటుంది కదా అని మెల్లగా ట్రిప్ అయితే వేసాము. మినీ ట్రిప్ అనమాట. కరీంనగర్లో ఉన్నటువంటి ప్లేస్లో అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు కూడా వచ్చారు మా పాపనైతే ఊరికి తీసుకెళ్ళడానికి పండగకి. అందుకని వాళ్ళకు కూడా కొంచెం టైంపాస్గా ఉంటుంది కదా అని బయట అయితే తిప్పడానికి తీసుకొచ్చాము. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ అయితే నాంపల్లి గుట్ట. ఇక్కడ పెద్దగా స్నేక్ ఉండి పైన అయితే కృష్ణుడు, లోపలైతే నరసింహస్వామి వారు ఉంటారు. అసలు స్నేక్ లోపల అంత పెద్దగా కన్స్ట్రక్షన్ చేశారు, ఏముంటుందా అని లోపలికి వెళ్ళి చూస్తే ఇదంతా ఉంది. చూడండి మీరు కూడా. బొమ్మలు అయితే చాలానే పెట్టారు. మొత్తం స్నేక్ ఎంత దూరం ఉందో అంత దూరంలో మొత్తం బొమ్మలే ఉన్నాయి. స్నేక్ అంటున్నారు, స్నేక్ ఎక్కడ ఉంది బాబోయ్ అని మీరు అనుకోవచ్చు. నేను తిరిగేది మొత్తం స్నేక్ లోపలే అండి. ఇదే ఇక్కడ లోపల ఉండే నరసింహస్వామి అవతారం. చాలా బాగా ఉంది కదా. మీకు కూడా వీలైతే కరీంనగర్లో ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి బయటకు వచ్చాక అనమాట. ఇక్కడే పైన అమ్మవారు కూడా ఉన్నారు. పైనకి వెళ్తున్నాము. ప్రతి ఇంట్లో అందరూ మంచిగా ఉంటారు అని లేదు, ఇంట్లో ఒక్కరైనా అలిగేటోళ్ళు ఉంటారు కదా. అలాంటిదే మా ఇంట్లో మా పాప అనమాట. ప్రతి దానికి అలుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు కలిగిందంటే మా చిన్నోడికి నడవడానికి రాదు. మా చిన్నోడిని ఎత్తుకొని నడుస్తున్నాం కాబట్టి ఆమెను ఎత్తుకోవట్లే అనమాట. అందుకనే అలిగింది. ప్రతి ఇంట్లో ఇలానే ఉంటారా, మా ఇంట్లో మాత్రమే ఇలా ఉందా మా పాప, నాకు అర్థం కాదు. రీజన్స్ వెతుక్కొని మరి అలుగుతుంది, ఏడుస్తుంది. ఇలా మేమైతే గుట్టపైకి వెళ్తున్నాము. అంటే స్టెప్స్ బాగానే ఉన్నాయి. స్టెప్స్ మధ్యలో ఇలా ఆగింది మా పాప. పైకి అయితే వెళ్ళిపోయాం మొత్తంకి. చాలా అంటే చాలా పీస్ఫుల్ వాతావరణము. మొత్తం గుట్ట పైన కదా, ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే. నా ఫోన్ అయితే ప్రాపర్గా లేదు కాబట్టి అంత బాగా అయితే కనిపించడం లేదు. మంచి ఫోన్ ఉంటేది మాత్రం సూపర్గా కనిపిస్తుంది లొకేషన్. ఇక్కడే చాలాసేపు కూర్చున్నాము. మా పుట్టిది అయితే అసలు ఎవరి మాట వినడం లేదు, మంచిగా ఆడుకుంటుంది. మా బుడ్డోని కూడా ఫీవర్ వచ్చినుండే, కొంచెం బయట తిప్పితే కవర్ అయిపోతాడని అలా వదిలేసి వాడు కూడా బాగానే ఆడుకున్నాడు. పిల్లలకి ఇలా ఫీవర్ వచ్చినప్పుడు 2-3 రోజులు అయింది వాటికి తగ్గట్లేదు. ఇంట్లోనే ఉండడం వల్ల వాడు అదే వాతావరణంలో ఉంటున్నాడు. కాబట్టి ఇలా బయటకి ట్రిప్ వేస్తే కొంచెం మంచిగా కవర్ అయిపోతాడని ఇలా టెంపుల్కి అయితే తీసుకొని వచ్చాము. కొంచెం మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది కదా బయట లొకేషన్ చూస్తుంటే. చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్యలోనే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఎవరైనా మొక్కులు మొక్కిన వారు ఈ చెట్టుకైతే కట్టుకుంటారంట. ఇప్పుడు నేను చూపించే టెంపుల్ అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు తెలుగువారైతే ఎవరు ఉండరు, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసాడని ప్రసిద్ధి. నేను చూపించేది బేతల స్వామి ఆలయం. ఇక్కడైతే ఎవరికైనా దయ్యం పడితే విడిపిస్తారంట. మేము వెళ్ళినప్పుడైతే అరుస్తూ ఉన్నాం. అక్కడ ఎందుకులే అనేసి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలా కోతులు ఉన్నాయి. వాటిని చూడగానే భయం వేసింది, కానీ అవి అయితే ఏమీ అనడం లేదు పాపం. అంతే కదా, ఆంజనేయ స్వామి గుడి అంటేనే కోతులు ఉంటాయన్నమాట. మాకు కూడా తెలీదు మేము ఈ టైంకి వస్తామని. మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళే టైంకి దేవుడికి అయితే హారతి అయితే ఇస్తున్నారు. మీకు కూడా వినిపిస్తాను, వినేసేయండి. అలా గుడి గంటల శబ్దం వింటుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి అయితే. మా అదృష్టం ఏంటంటే మేము కరెక్ట్గా హారతి టైంకి అయితే వచ్చేసాము. మంచిగా దర్శనం చేసుకున్నాము. టెంపుల్లో కాసేపు ఉండేసి బయటకైతే వచ్చేసాము. బయట మాత్రం 10 నిమిషాలు కూర్చోవడానికే లేదు, కానీ కూర్చున్నాము. బాగా కోతులు ఉన్నాయి, అవేమీ అనటం లేదు, కానీ మాకే కూర్చోవడానికి భయమైందనమాట. మా చిన్నగాడైతే ఎవరి మాట వినడు, ఆ మాట ఆమెకే ఉంటుంది. అలా కొండగట్టులో కొంచెం టైం స్పెండ్ చేసేసిన తర్వాత ధర్మపూర్ అయితే వెళ్ళిపోయాము. అటు నుండి అటే మనకు షాప్స్ కనిపిస్తే మన ప్రాణం అయితే ఊరుకుంటుందా, అస్సలు ఊరుకోదు కదా. మా పాపకైతే ఒక బొమ్మను తీసుకున్నాము. తర్వాత అక్కడ సైడే గోదావరి ప్రవహిస్తూ ఉంటుందంటే ఆ గోదావరిని చూద్దామని అయితే వెళ్ళిపోయాము. పైనుండి అయితే వర్షం పడుతుంది, ముందలో గోదావరి ప్రవహిస్తుంది. అబ్బా మొత్తం కూల్ వెదర్. ఈ వెదర్లో పట్టుకొని మేమైతే తిరగడానికి వెళ్ళిపోయామన్నమాట. అట్లుంటుంది మనతోటి. మళ్ళీ గోదావరి చూడడానికి వస్తామో రామో అనేసి దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఒక వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత ఒక వాటర్ బాటిల్లో వాటర్ అయితే నింపుకొని ఇంటికైతే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇలా జరిగిందండి మా ట్రిప్ అయితే. 1 డేలో అన్నీ తిరిగేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది. 6 or 7 అట్లా అయ్యిందనమాట. సరే అండి, ఉంటా ఇక. బాయ్ బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.